పట్టుకుంటున్నారు. జిందాబాద్ 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 ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్ అమాలి కార్మికుల ఐక్యత, మార్కెట్ కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత. కావాలి కష్టజీవుల రాజ్యం, కావాలి కష్టజీవుల రాజ్యం, పోవాలి దోపిడీ రాజ్యం, పోవాలి దోపిడీ రాజ్యం. వదిలాలి మేడే మేడే మేడే. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, వదిలాలి మార్కెట్ అమాలి వర్కర్స్ యూనియన్, మార్కెట్ అమాలి వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేయాలి. అమాలీలకు సంక్షేమ బోర్డును, అమాలీలకు సంక్షేమ బోర్డును, అమాలీలకు సంక్షేమ బోర్డును. వదిలాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జబ్రాన్ చేయండి మే 20 సార్వత్రిక సమ్మెను, జబ్రాన్ చేయండి మే 20 సార్వత్రిక సమ్మెను, మే 20 సార్వత్రిక సమ్మెను. కార్మిక దినోత్సవం మేడేను ఎస్ఎల్బిసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అమాలి ఆఫీస్ మార్కెట్ యార్డ్ దగ్గర జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా 139 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో ఈ యొక్క 8 గంటల పని విధానం కోసం జరిగినటువంటి మహత్తరమైన పోరాటంలో ఈ యజమాన్యాలకు తూటాలకు బలైనటువంటి అమరవీరుల రక్త తర్పణంతో ఏర్పడినటువంటి ఈ ఎర్రజెండా యొక్క ఔన్నత్యాన్ని చాటుతూ ప్రతి సంవత్సరం కార్మికులంతా మేడేను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మేడే స్ఫూర్తితో, అమరవీరుల స్ఫూర్తితో ఈరోజు కార్మిక చట్టాలని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల యొక్క చట్టాలని అన్నిటి కూడా రద్దు చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉంది. 8 గంటల పని విధానాన్ని తొలగిస్తుంది. అనేక ఈ 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఆ కోడ్లు రద్దు చేయాలని చెప్పి రేపు మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ మొత్తం కలిసి సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది. ఆ సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం అంతా ఐక్యంగా తమ హక్కుల సాధన కోసం, హక్కుల రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ ఉన్నాం.